కచ్చుగా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి డైరెక్ట్గా మనకు స్టూడియో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే పొద్దున్నే లేచిన వేరే ఒక చిన్న వర్క్ ఉంటుంది, కంప్లీట్ చేసుకున్నా. సో ఈరోజు కూడా మీరు చూసినట్టయితే వర్షం వచ్చే సీన్ అవుతుంది. వర్షాకాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందేమో. ఏదేమైనా మన స్టూడియో నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ వ్యూ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయాలి. వెనక చెరువు, గుట్టలు మొత్తం విధంగా కనబడుతుంది. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. పిల్లలు లేచిరు, ఆడుతురు. సో వాళ్ళతో అయితే కొద్దిసేపు స్పెండ్ చేసి వస్తా. చెప్పు, ఎటు పోయిందిరా? వేరేది కొని అన్న. ఏ కలర్ బాల్ పోయింది? రెడ్డా? ఏంటిరా? ఏముందిరాడా? గన్నా వచ్చిందిగా. పడదాంపా ఛార్జింగ్ లేదా? అలా ఇది వదిరా. లైట్ బంద్ చేయరు. కత్తి లైట్ బంద్ చేయి. ఇదేరా అసలు అది ఎట్లా పని చేస్తుంది చూద్దాం. మర్చిపోయినా. అంతే ఇది ఛార్జింగ్ సెల్లుదిరా. ఇది సెల్లు ఉన్నట్టుంది. ఇక్కడ సెల్లులో వేయాలి కావచ్చు. దీన్ని ఓపెన్ చేయాలంటే చెంచా కావాలి. ఆ స్పైడర్ గార్డ్ ఉన్నతాడు ఉండక మొత్తం మంచం కొరికేసిండు. స్పైడర్ నువ్వేనా? ఇచ్చో ఇది నువ్వేనా కొరికేసింది? మొత్తం కోకేసింది. ఇప్పుడు కూర్చుంటే వాడిపోతాం కావచ్చు. దా వచ్చింది రావు. నిహాల్ గాడు బెల్లం డబ్బా పట్టుకొని వచ్చిండు. ఇంత ముక్క కావాలంట పెద్దది. ఎక్కువనా? ఎక్కువ ఇట్లా చాలా. ఇట్లనా? వెనకెళ్ళి రాదు. ఇట్లకెళ్ళి చాలా వస్తుంది. అదే తీసుకురావాలి గడ్డ. దీన్ని వలగొట్టాలి. అది ఇంతరన్నా లేవరా కోహే పలవడం. దీన్ని వలగొట్టిన తర్వాత నీకు ఇప్పిస్తుంది. సరేనా? అది ఇదట ఉంది. ఆ గడ్డ అప్పిద్దా. గట్టిగా ఉంది. ఇది ఫస్ట్ అట్లేదు. సో అటు ఇటు తనలాడంగా చెంచుతాడు. 2 స్క్రూలు వచ్చినాయి. అరే ఇంకొక స్క్రూ రాలేదు. ఇది పడిపోతుంది. ఆగరా నీ ఇరిచేసినావు. ఇది వచ్చేసి ఛార్జింగ్ సెల్ అవుతున్నట్టుంది. నేను తీస్తా. బ్లూ కలర్ సెల్లా? 2 నీళ్ళగా ఒక్కటి కూడా కాదు. దీని వాడి కూడా మసలు అవుతుంది. దగ్గర ఒక 1 year అవుతుందో. పోయిన హోలీ కాక అంత ముందు హోలీకి తెచ్చింది. దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. కోహి ఎవర్రా కుత్తగా ఆడుకో. ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ పెడదాము. అప్పటికి సాయంత్రం ఆకుందో. సరేనా? సో ఇప్పుడు దీన్ని ఫిడ్ చేసి పెడతా. ఉత్తగా ఆడుకో. దీన్ని ఛార్జింగ్ పెట్టిన తర్వాత దాంతో ఆడుకుందో. ఓకే కమాన్. ఎస్. వీళ్ళ తీసుకొచ్చే బాలలో సగం బాల్ స్పైడర్ గడ ఖరాబ్ అవుతాడు. స్పైడర్ అయితే నీ బూస్ట్ బాల్ రా కోహే. అది షూట్ చేయదండి. షూట్ చేసి అది నీదే. నీ రెడ్ టీషర్ట్ అది నీదే. అది రెడ్ టీషర్ట్. ఇది పట్టదురా. దీనికి లేదు. ఇది కాదు. దాని బ్యాటరీ వేరే. దేవరాడంగా మొత్తం ఇల్లంతా చదివితే ఛార్జర్ దొరికింది. మొత్తానికి ఛార్జింగ్ అయితే పెట్టినా. ఇది ఒకవేళ ఛార్జింగ్ ఫిల్ అయితే ఈ గన్నులు వేసి చూడాలి పని చేస్తుందా లేదో. మొత్తానికి అయితే ఒక పాదసేలు దొరుకుతుంది. అది వేసినాం. పని చేస్తుంది. కోహి ఒకసారి వస్తే సౌండ్ అయితే వస్తుంది. మరి ఒకసారి వాటర్ నింపు. మూత ఇటు. అటు కొట్టు. వేరేది కొట్టు. అత్తనే దాకపోతలేరా. మొన్న ఒక రోజు స్విమ్మింగ్ పోయినామంటే మళ్ళీ వానలు చేయబట్టి 2-3 రోజులు పోలేదు. మళ్ళీ అలా ప్లానింగ్ అయితే కుదిరింది. వీడు పోదాం అన్నట్టుగా ఉన్నాడు. చిన్నోడు వాడు ఈత కొట్టాడు. నన్ను పట్టుకునే ఉంటాడు. కానీ పెద్దోడు ఈత కొడతాడు. వీడేమో వద్దని తలిగింది. గన్ ఎందుకురా? పాపం పాట నుంచి అటే చూసుకుంటావమ్మా. ఇప్పుడైతే వెళ్తున్నాం. దగ్గర ఇక్కడ నుంచి ఒక 2-3 kilometers ఉంటుంది. ఓహే 1 more jump. ఏదా ఇవాళ చాలా సతాయించరు. ఒక 2 డైవ్లు వేసుకొని వచ్చినాం అంతే.
ఒక 10 నిమిషాలేమో కొట్టిరు అంతే. ఓడావుతాడు నీహా ఇక్కడ నుంచి దుంకుదామా అన్నీ దుంకుదాం. అటు వేయండి అడికి పంప పట్రా ఏ వాటు fish. Swimming. Two వేసుకొని దుంకుతాడు. నవ్వుతాడు మళ్ళా ఎగురుతాడు. విజయవంతంగా సెకండ్ డే స్విమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కూడా నిహాల్ గారు నన్ను ఇడిసపెట్టలేదు, నాతోటే ఉన్నాడు. కోయిలు కానీ అట్లా ఇట్లా కింద మీద వాడి కొట్టిపించిన బాగా ఏడ్చిండు. ఇలా మొదటికంటే బాగా ఏడ్చిండు కానీ పర్లేదు. ఇంక ఈ ట్యూబ్ కాకుండా ఆటో ట్యూబ్ దేనికి ట్రై చేయాలి. అదైతే చిన్నగా ఉంటుంది కాబట్టి నడుము దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి సంకరాలకు వస్తుంది, అలా కొట్టలేదని. ఏ క్లాసు ఇప్పుడు? కోహి నువ్వేంటిది? ఎల్కేజీ. ఏ కోహి ఇచ్చు అటు చూసుకుని నవ్వుతున్నావు. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం మళ్ళీ. యా మమ్మీ వెయిటింగ్. అనికేమో వాసన వస్తుందా? ఏమో బట్ట కాసిన వాసన వస్తుంది కదా. బుక్క నిండి వచ్చింది, వాడు కొరుకుతుండే. మొత్తం గడ్డ పట్టరు, పెద్దది బెల్లం గడ్డ. స్విమ్మింగ్ వచ్చినప్పుడు కూడా గన్ను పట్టుకొని వచ్చిండు. మన ఈత పట్టుకిస్తా అంటే గన్ను సంకల పెట్టుకొని వచ్చిండు. ఆయన మునిగింది, ఖరాబ్ అయింది, పని చేస్తలేదు. ఏది వేసినా పని చేయదు కదా, ఖరాబ్ అయింది కారా. నిహా నువ్వు ఎన్నిసార్లు దుంకినావు ఇలా వాటర్లో చెప్పు? 2 times. నువ్వు దుంకినావా నాన్న ఎత్తేసిండా? రేపు దుంకుతావా నువ్వే? ఉరికొచ్చి దుంకాల నువ్వే, సరేనా? వచ్చిందా నట్టు? ఎట్లా వచ్చిందిరా? తీ మొత్తమే తీయది. పట్టుకొని తీయాలి. రాలేదా? తీద్దాం అవి కూడా. ఇప్పుడైతే సిద్దిపేటకి వెళ్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా మనం ఎగ్జిబిషన్ పోయినప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ కోహిల్ గారు బైక్ ఎక్కి అక్కడ నుంచి అలా బైక్ నిడిచిపెట్టి రావాలంటే చాలా బాధపడడం అని నేను గమనించిన. సో ఇలా ఏం చేద్దామంటే వాళ్ళు పడుకున్నారు, ఇద్దరు కోహిల్ గారు నిహాల్ గారు ఇద్దరు అనుకున్నారు. వాళ్ళు లేచే లోపల ఒక బైక్ అయినా చూద్దాం అక్కడ రేట్ను బట్టి. ఒకవేళ రేట్ తక్కువ ఉంటే ఒకటి తీసుకోవాలి, తప్పదు. ఒకటి ఉంటే కంపల్సరీ కొట్లాడుకుంటారు. రేట్ను బట్టి బైకులు తీసుకొని అక్కడ పెట్టేసి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు లేచే వరకల్లా బయట పెట్టి పెడదాం. బయట ఎక్కడైనా పెట్టాలి, దాని మీద ఏమన్నా కప్పాలి. బయటికి రాగానే దాన్ని తీయాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్టుడో చూడాలి. ఒకవేళ వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అయితే ఏం కాదు. ఒకవేళ దాన్ని చూసి ఫస్ట్ టైం కార్ తీసినప్పుడు కోయిల్ గడ భయపడాడు చూసిన ఆ వీడియో క్లిప్ ఎక్కడ దొరికితే నేను పెడతా. ఫస్ట్ టైం అప్పుడు చిన్న ఉండే, అప్పుడు కార్ తీసుకొచ్చినప్పుడు దానికి మీకు డైరెక్ట్ ఊరికి ఎక్కలే, నా ఊరికి వచ్చిన్నాడు కదలే. గట్ల పెడుతున్నావు రా జబ్బా. నీకే ఇది కైల్ నీకే. ఎట్లా బాగుందా? హౌ ఇస్ ఇట్? నచ్చిందా? భయపడ్డాడు, అప్పుడు చిన్నగా ఉన్నాడు కదా, భయపడ్డాడు. ఇలా పెద్దగా ఉన్నాడు, మరి సర్ప్రైజ్ అవుతాడా ఏమవుతాడో. కార్ అంటే 4 టైర్ల మీద ఉంటుంది కదా, బైక్ అయితే అడ్డం పడతారేమో అని చెప్పేసి అదొక టెన్షన్. మళ్ళీ
దాని పక్క పంట 2 టైర్లు వస్తాయి, అయినా కానీ చూద్దాం ఇక మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఏం కథ. దానికి బ్రేక్లు ఉంటాయో? ఉన్నాయి నాని, నిన్న వాళ్ళు చూపించారు. బ్రేక్ యాక్సిలేటర్ ఆపేయంగానే ఆగిపోతుందా, లేకపోతే నార్మల్గా సైకిల్ ఉన్నట్టు బ్రేక్లు ఉన్నాయా దానికి? ఉన్నాయి, ముందర బ్రేక్లు ఉన్నాయి. నువ్వు బ్రేక్ పట్టకు, ఎక్సిలేటర్ ఇవ్వు అని అంటాడు ఆయన. వాళ్ళు సిద్దిపేటలో ఒక 2-3 షాపులు ఉన్నాయి నాకు తెలిసి. అంత పెద్ద షాపులు ఏం లేవు, హోల్సేల్ ఉంటే కొంచెం తక్కువలో వస్తుండే మనకు. నార్మల్గా తెచ్చమ్మేటివే ఉంటాయి. ఒక 2-3 షాపులు తిరిగిన తర్వాత రీజనబుల్గా రేట్ అనిపిస్తే ఓకే తీసుకుందాం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. మరి ఆన్లైన్లో జర తక్కువ ఉన్నాయి రేట్లు. షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. నాకు తెలిసి ఇక్కడ టాయ్స్ తీసేసి ఏదో ప్లేయింగ్ జోన్ పెట్టినట్టు. టాయ్స్ ఉంటే తీసుకుందాం మరి, లేకపోతే వేరే షాప్ దగ్గర పోవాలి. చిన్నప్పుడు ఏదైనా లిఫ్ట్ ఎక్కితే భయం అవుతుండే, ఒక్కడేసారి ఇట్లా కడుపులకి ఇట్లా లోపుకి వచ్చినట్టు అలవాటు అయిపోయింది. ఇక్కడ టాయ్స్ ఉంటుండే, ఇది ప్లేయింగ్ జోన్ చేసిరని చెప్పిన ఇట్లా అయిపోయింది. ఒకనాడు పట్టుకురావాలి మన వాళ్ళని. ఫస్ట్ షాప్ వచ్చేసి బిస్కెట్ అయిపోయింది, ఇంకా 2-3 షాప్స్ ఉన్నాయి, అవి ఇట్లా చూద్దాం. సెకండ్ షాప్ వచ్చేసి బాగా దూరం ఏం లేదు, ఇక్కడనే ముంగట ఒక దగ్గర ఉంటుంది. కోహిల్ గానికి జీప్ తీసుకున్నాం కదా, అదే షాపు. బేరం కుదిరితే మంచిగా 2 పట్టుకుని పోతుంటే వాళ్ళు లేచారు రెడీ ఉండు, ఎక్స్ప్రెషన్ అదేంటి సర్ప్రైజ్నెస్ ఫీల్ అయితే ఉంటుంది. చూద్దాం ఇంకా ఎట్లుంటుందో. సెకండ్ షాప్ కూడా మొత్తం మారిపోయింది, కిందనే ఉంటుండే టాయ్స్ అని మీది. ఇక్కడ వచ్చిన మీడ కూడా అంతగానం ఏం లేవు. ఇది ఒక స్కూటీ ఉంది కానీ అది కూడా జింగిడి ఉన్నది, పోదు గల్లు ఉన్నది చూడు బైక్, గస్ ఉంటుంది కావాలి. ఒక 4-5 ఉంటుంది, అలా మంచిగా చూసుకొని తీసుకోవడం, కానీ ఒకటే ఉన్నదిగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షాపు బుర్జుకాడ ఉంటుంది, ఆడికి పోదాం. అది తెలిసి అది ఒకటే ఇక లేవు, 2-3 ఉండేవి. ఇది నాకు తెలిసి 3 ఉన్నాయి. లేకపోతే హైదరాబాద్ పోయినప్పుడు తీసుకోవాలి, హైదరాబాద్ తక్కువ రేట్ ఉంటాయి మంచిగా. నాకు తెలిసిన 3వ షాప్ దగ్గరకు కూడా వచ్చినాం. మేబీ ఉంటే ఇక్కడ ఉండాలి, ఉంటే పట్టుకొని పోదాం. సరే అడిగి చూద్దాం మరి ఎంత అంటాడేమో. మీదనైతే కనబడుతున్నాయి, ఒక 2 ఉన్నాయి, అడుగుదాం పా. చలో కొద్దిగా బిస్కెట్ అయితే అయింది. బిస్కెట్ ఏమైందంటే ఏ బట్ట తీసుకున్నా 2 మోడల్ కావాలన్నట్టు, ఒకటే తీరి. ఎందుకంటే వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ 2 సేమ్ లేకపోతే అదో తలకాయ నొప్పి. ఇక్కడ 2 ఒకే తీరి బండ్లు లేవు, మళ్ళీ ఉన్నాయి కూడా రేట్లు బాగున్నాయి. చూద్దాం. ఇంకొక షాప్ ఉంది నాకు తెలిసి, నేను షాప్ మర్చిపోయినా, మార్వాడి షాప్ ఒకటి ఉంటుంది. అలా పోయిన తర్వాత చూడాలి, ఒకవేళ అలా కూడా దొరకకపోతే మళ్ళీ ఇలాగే వచ్చడం అయితే, లేకపోతే హైదరాబాద్ కూడా అయితే, లేకపోతే ఆన్లైన్ పెట్టడం అవుతుంది. అలా దొరికితే అలా తీసుకుని అవుతుంది. చూద్దాం. అందుకే ఏది కొనుక్కున్నా ఆఫ్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆన్లైన్లో చూసుకొని వస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట, ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ నేను ఆన్లైన్లో చూడకుండా డైరెక్ట్ వచ్చి ఉంటే ఏమవుతుండే అంటే, ఆయన చెప్పింది నాకు అంతే కావచ్చు అనుకుంటుంటే, కానీ ఇప్పుడు నాకు ఒక అందాజు ఉంది కాబట్టి దాని ప్రకారం అడిగితే 500 తక్కువ అవుతుంది, 1000 రూపాయలు తక్కువ అవుతుంది అని చెప్పేసి లాస్ట్ ఒక ప్రైస్ దగ్గర తెచ్చి ఆపిండు. ఆ ప్రైస్ కూడా ఎక్కువనే, 2000-3000 ఎక్కువనే అవుతుంది ఆన్లైన్కి. చూద్దాం ఇంకొక షాప్లో. చలో 4వ షాపులో బైకులు మస్తున్నాయి కానీ రేట్లు బాగున్నాయి. చూద్దాం మరి ఇక్కడ అవుతుందా, ఆడికి ఓడవుతుందా, 1 అవుతుందా, 2 అవుతుందా చూడాలి. ఇది మస్తుంది, రెడ్ కలర్గా అయితే మస్తుంది. ఈ రెడ్కి ఆ రెడ్ అయితే అయిపో. కానీ విజయవంతంగా 4వ షాపు కూడా బిస్కెట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, థర్డ్ టైం చూసినాం కదా, అదే షాప్లో కొద్దిగా నాకు రీజనబుల్గా అనిపించింది, అలాగే పోతున్నా. ఎంతైనా ఆన్లైన్లో తీసుకునేదానికి ఆఫ్లైన్లో తీసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు ఏమంటారు అంటే, మన ప్రాబ్లం వచ్చినా సరే రిపేర్ చేసి ఇస్తామంటారు అనమాట. చూద్దాం మరి. ఇప్పుడు పోయి అడిగితే వేరే షాప్ వేసినాం కదా, మరి అది కాంప్రమైజ్ అయితే లేదో, ఇంకా ఒక 1000 రూపాయలు 500 తగ్గించి మన అంటే చూద్దాం మరి. ఫైనల్గా ఇవి 2 అయితే ఫైనల్ చేసినాం. ఇది దీనికేమో 2 టైర్లు ఉన్నాయి, దీనికేమో 3 టైర్లు ఉన్నాయి. దేని గురించి కొట్లాడుకుంటారు, ఇక ఏదో ఒక రీజన్ దేవులాడుకొని కొట్లాడుకుంటారు ఇద్దరిగా. చూద్దాం. 2 ఒక్క మోడల్ కావాలంటే దొరకలే. సో మొత్తానికి అయితే 2 బండ్లు తీసుకొని ఇక మూవ్ అయిపోయినాం. మీరు చూడొచ్చు, వెనక లోడ్ అయితే వేసేసినాం. 2 బండ్లు బరాబర్ కూర్చున్నాయి వెనక, కరెక్ట్ జాగా సరిపోయింది. ఒకవేళ ఇంకొకటి ఏదైనా ఐటమ్ ఉంటే మాత్రం ఇవి రాకపోతుండే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంటికి తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట మనతో చిన్నగా, అది కిస్మత్లో ఆగిపోయినాం అనుకోవాలి. ఏంటిదంటే, కార్ ఒక దగ్గర పెట్టేసి షాప్ ఒక దగ్గర ఉంటుంది, అక్కడ పోయినాం నడుచుకుంటా, పార్కింగ్ దొరకదని చెప్పేసి. అయితే డీల్ ఓకే కాగానే కార్ తీసుకొద్దామని చెప్పేసి నేను పోయి కార్ తీసుకొని వచ్చిన.
షాప్ ముంగట మోరు మీద బండ పెట్టున్నది. ఆ బండ వస్తే ఉంది కదా అని చెప్పేసి నేను జస్ట్ దాని మీకు క్రాస్ అయినా. ముంగట టైర్ ఎక్కగానే ఆయన బండ వలిగింది, కారు పార్ట్ మొత్తం మోరులోకి పోయింది. వెనక ఈ టైర్ మొత్తం మోరులో పోగానే వెనక ఆర్ సైడ్ టైర్ మొత్తం పైకి లేచింది. ఒక్క నిమిషం ఏమైందో అర్థం కాలేదు. 2-3 వచ్చిర్రు, ఆయన రివర్స్ గేర్ వేసి వెనక కొట్టగానే వాళ్ళు నూకితే ఆయన వెనకకి వచ్చేసింది. నాకు ఒక్కడేసారి మైండ్లో ఏం మెసిలిందంటే ఇప్పుడు ఇట్లా దీన్ని తీసుడు, దీంతో అన్న గుంజిపియాలన్నా, క్రెయిన్ తెప్పియాలన్నా, ఎట్లా అవుతుందో ఏమో అనుకున్నా. కానీ దేవుని దయ వల్ల అంత మంచిగా అయింది. బయటికి వచ్చేసాం. నీకు ఎట్లా అనిపించింది? ఎంజాయ్ చేసినావు? వెనక టైర్ లేచింది అసలు. వీడియో అయితే అయిపోగా మా సబ్స్క్రైబర్స్ వద్దురు. మనది ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా, టెన్షన్ పడితే ఎట్లా కార్లు ఎగిరిపియాలి గాల్లే. అట్లా లేచినప్పుడు మంచిగా కవర్ వేసి మాలకు చూపిస్తే ఎంజాయ్ చేద్దాం. నవీన వెనక టైర్ లేపిండ్రు ఒకటి. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు లేచే లోపల పోయి ఇంటికాడ రెడీగా ఉండాలనుకున్నా వీటిని తీసుకొని. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ లేవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని పోతే వాళ్ళు ఎదురు మురికొస్తారు, చూస్తారు, అంత పస్తు ఉండదు. అంటే ఇంటికి పోక ముందుకే కొద్దిగా దూరం ఆపుతా, నువ్వు పోయి వాళ్ళని బెడ్రూమ్ లో పట్టుకోబో. నేను కార్ తీసుకొచ్చి రెండింటిని బయట పెట్టి ఏదైనా బట్టాల్సి ఉంటుంది కప్పి తర్వాత వాళ్ళని పిలిచిదాన్ని తీయమందాం. వాట అనుకుంటూ వచ్చి తీస్తారు, ఆగమవుతారు. సరే ఇప్పుడు పోయి అయితే అదే ప్లాన్ చేద్దాం. వాళ్ళు కంపల్సరీ లేవచ్చు, ఇదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటి ముంగడికి పోకూడనే కొద్దిగా ముంగటినే ఆపుతా. రెండు బండ్లు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఓ కాడే ఫోన్ తీ. కచ్చువా తీకో ఎక్కువ. ఇది ముంగట్ పత్తినా అనుకో. అంజీ ఇది పట్టుకో, 2 పట్టుకో, కాళ్ళు మీద పెట్టుకో. సరే ఒక్కటే బండి మీద ఇద్దరు ఎక్కిరు. ఇప్పుడు ఆ బండి ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఎంజాయ్ చేస్తుర్రు. కోయిల్గా నొక్కని ఛార్జింగ్ ఎక్కలేదు. ఛార్జింగ్ ఎక్కిన తర్వాత చూడాలి వీడిని కూడా ఎంత నడుస్తుందని చెప్పేసి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.